అంటే వీడియోలో ఒక ధర చెప్పి వచ్చిన తర్వాత ఒక ధర చెప్తారంటారు. మరి దీన్ని మీరేమంటారు? మేమైతే ఖచ్చితమైన ధరలే మేము ఫోన్ లో కూడా చెప్పట్లేదండి. మీరు రండి, నచ్చితే మీరు బేరవాడి పట్టుకెళ్ళండి. మనం ఈ రోజు వచ్చేసి కోనసీమ జిల్లా అమలాపురం దగ్గరికి మనం రావడం జరిగింది, కళ్యాణ్ గారి డైరీ ఫామ్ కి. ఈ డైరీ ఫామ్ లో ప్రస్తుతానికి హెచ్ఎఫ్, సాహివాల్, గిర్ క్రాస్ కొన్ని గేదెలు అమ్మకానికి అయితే ఉన్నాయి. వీళ్ళు గత 8 సంవత్సరాల నుంచి డైరీ ఫార్మింగ్ లో విశేష అనుభవాన్ని గడించి ఉన్నారు. వీళ్ళకి సేలింగ్ చేసే అవసరం ఏమొచ్చింది, వీళ్ళు ఏమన్నా ఓన్ సేలింగ్ చేస్తున్నారా, ప్రస్తుతానికి పాల గిట్టుబాటు ధర వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతకు అమ్ముతున్నారు అనే విషయాల్ని మనం నిశ్చితంగా పరిశీలించి కూలంకుషంగా అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు వర్తి అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి, మంచి విషయాల్ని పంచుకోండి, డైరీ ఫార్మర్స్ ని సేవ్ చేయండి. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే. కళ్యాణ్ గారు, మీరు ఎంతకాలం నుంచి డైరీ ఫార్మింగ్ నడుపుతున్నారు? ఏ ఏ పశువులు మీ దగ్గర అందుబాటులో ఉంటాయి? నేను దగ్గరగా 8 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నేను రన్ చేస్తానండి. నా దగ్గర అయితే ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్న పశువులు ఏవైతే ఉన్నాయో గేదెలు తక్కువగా ఉన్నాయండి. ఓకే. ప్రజెంట్ అయితే ఆవులు షైవాల్, రెడ్ సింధి, హెచ్ఎఫ్ క్రాస్ అండ్ జెర్సీ క్రాస్ అండ్ మన గిర్ క్రాస్ ఉన్నాయండి మా దగ్గర అయితే. ఇప్పుడు పర్ లీటర్ మీరు ఎంతకి డైరీకి పంపుతున్నారు? ఓన్ సేలింగ్ ఎంతకి చేస్తున్నారు? మా దగ్గర వచ్చేసేపటికి ఇక్కడ పర్ లీటర్ 40 రూపీస్ దాకా మేము సేల్ చేస్తున్నాం అండి ఆవు పాలు. ఓకే. మన గేదె పాలు అయితే మేము 100 రూపీస్ చార్జ్ చేస్తాం. 100 రూపీస్. ప్యాక్ టు SNF పాలు చిక్కదనం చూసి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో మా దగ్గర నుంచి తీసుకుని వెళ్తారు. ఓకే. నమ్మకం మీద, భరోసా మీద తీసుకెళ్తారు. మేము ఇచ్చిన భరోసా వల్లే మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో 1 లీటర్ 2 లీటర్స్ డైలీ రెగ్యులర్ గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మా షెడ్ లో తీసిన గేదె పాలే ఇంట్లో వాళ్ళందరూ యూజ్ చేస్తారు. కళ్యాణ్ గారు, మరి చాలా మంది ఏంటంటే ప్యాకెట్ పాలకు అలవాటు పడిపోయారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ప్యాకెట్ పాలకు అలవాటు పడిన తర్వాత మన కాడ పాలు తీసుకోవాలనుకున్నప్పుడు పాలు చిక్కగా లేవు, వెన్న శాతం రావడం లేదు, మీగడ పాల మీద కట్టడం లేదు మనం వేడి చేసినప్పుడు అనే సమస్యలు ప్రతి పాడి రైతు పడుతున్నాడు. మరి మీరు ఎప్పుడన్నా ఆ బాధను పడ్డారా? పడ్డామండి. కానీ మేము జనరల్ గా బ్యాక్ ఎండ్ లో మా గత 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మేము ఇలాంటి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడున్న అయితే మా దగ్గర ఉన్న ప్రతి పాలు కూడా కస్టమర్ కి టెస్ట్ చేసేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మా దగ్గర మిషనరీ ఉంది, ఫ్యాక్ట్ అనలైజర్ ఉంది, అండ్ SRM ఎంత వచ్చిందో చూసి మేము ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మేము అందజేస్తాం. మా దగ్గర ఉన్న ఒక 50 మంది కస్టమర్స్ లో కూడా మా దగ్గర పట్టుకెళ్ళి పాలు కూడా చిన్నపిల్లలకి పట్టుకెళ్తారు. ఎందుకంటే మా దగ్గర ఉన్న పాలు చిక్కగా ఉంటాయన్న నమ్మకం. అంటే మా చిన్నపిల్లకి పడుతుంది, అంటే ఆ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి మా దగ్గర నుంచి ఆవు పాలు పట్టుకెళ్తాం. గేదె పాలు, ఆవు పాలు కూడా పట్టుకెళ్తాం. షెడ్ అయితే చాలా హైజీనిక్ ఉందండి. ప్రాపర్ గా వెంటిలేషన్ ఉంది, దోమతెరలు కట్టారు, మంచి ఫ్యాన్స్ పెట్టారు, కింద మ్యాట్లు ఉన్నాయి, ప్రాపర్ గా గార్డెన్ క్లీన్ చేసుకుని దానా పెడుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల పశువులు కలిగే బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మేము షెడ్ క్లీనింగ్ గా ఉంచి మేము షెడ్ అంతా నీట్ గా ఉండడానికి కారణం ఏంటంటే మేము మార్నింగ్ నైట్ అంతా ఆవుల్ని లోపల కట్టుకుని మార్నింగ్ మేము చెట్ల దగ్గర అది కడతాం. ఎందుకంటే అవి ఫ్రీ రేంజ్ లో తిరిగి అవి హార్మోన్ స్ట్రెస్ గురి కాకుండా మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్. నైట్ వచ్చేటప్పటికి లోపల కట్టడానికి గల కారణాలు ఏమిటంటే నైట్ బయట దోమలు ఎక్కువగా కొట్టడం వల్ల పాలు శాతం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మేము లోపల పకడ్బందీగా కట్టడం జరుగుతుంది. ఫస్ట్ నీట్గా షెడ్ క్లీన్ చేసుకుని తర్వాత ఫోగర్తో షెడ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత అప్పుడు ఆవుల్ని లోపలికి తీసుకెళ్లి కట్టడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే సైలేజ్ అయితే పాలు పెరుగుతాయి అంటారు, కానీ ఫ్యాట్ SNF పెరగదు అంటున్నారు. కళ్యాణ్ గారు, మీరేమంటారు దీనికి? అది వాస్తవేనండి. ఫ్యాక్టరీ SNF పెరగకపోవచ్చు, కానీ పాల శాతం అయితే పెరుగుతుంది. 1/2 లీటర్ నుంచి 1.5 లీటర్ సుమారుగా పాలు పెరిగే అవకాశం ఉంది. అంటే బక్కగా ఉండి కండిషన్ గా లేని వాటికే ఎలా? యానిమల్ కండిషన్ బట్టి మనం దానికి పాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కండిషన్ మీద బట్టి మాత్రమే పాల ఉత్పత్తి పెరుగుతుంది అంటారు. అవును. మరి లేకపోతే ఒక ఆవుకి ఒకలా ఇవ్వచ్చు. ఒక ఆవు పెద్దగా ఉండి రొమ్ములు పెద్దగా ఉండి దాని ఫీడ్ బట్టి ఒకలా ఇవ్వచ్చు పాలు. ఒకటి 6 లీటర్లు ఇవ్వచ్చు, ఇంకొకటి 12 లీటర్లు ఇవ్వచ్చు. కానీ దానివల్ల కొన్ని ఎక్కువ ఇవ్వచ్చు, కొన్ని తక్కువ ఇవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మీరు పాడిని నమ్ముకున్నారు అంటే పాల వ్యాపారాన్ని నమ్ముకొని ఓన్ సేలింగ్ అలాగే డైరీ ఫార్మ్స్ కు పాలు అమ్ముతున్నారు. కానీ పశువులు అమ్మాల్సి వచ్చినటువంటి అవసరం ఏమొచ్చిందండి? అంటే సుమారుగా సుదూర్ఘ ప్రాంతం నుంచి వెళ్ళే మన రైతులు అంత దూరం వెళ్ళి తెచ్చుకోలేరు.
మేము అంత దూరం వెళ్ళి తీసుకొచ్చిన ఇక్కడ ఒక 10 days మేము క్వారంటైన్ చేసి బ్లడ్ టెస్ట్లు, పేడ టెస్ట్లు అండ్ డంగ్ టెస్ట్ మేము చేసి దాని రిపోర్ట్లు బట్టి అవి ఏవైతే దాన్ని మెరుగుపరిచి మేము వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఎటువంటి కండిషన్ కి అయితే మన వాతావరణానికి సెట్ అవుతున్నాయా లేదా దాన్ని బట్టి మేము రైతులకి అమ్మడం జరుగుతుంది. మంచి మేము బ్రీడ్లు తెచ్చినప్పుడల్లా వాటికి వాతావరణానికి సెట్ అవ్వు, వాతావరణం సెట్ అవ్వు. మళ్ళీ ఏంటంటే రైతులు అక్కడ నుంచి తెచ్చుకున్నప్పుడల్లానే వాతావరణం సెట్ అవ్వు, అక్కడ జాతి అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆహారం వాటి మీద తేడా ఉంటుంది. మళ్ళీ రైతులకి ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ల గురించి వాటి గురించి తెలియదు. మెయిన్ ఉన్న విషయం ఏంటంటే రైతులకి ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల ఇంత నలిగిపోద్ది ఆవు, మన ఏదైతే పశువు ఉందో అది నలిగిపోద్దని చాలా మందికి అవగాహన లేదండి. దానివల్ల ఏంటి అవగాహన లేని వాళ్ళు అక్కడ తీసుకొచ్చి మన గడ్డి పెట్టేస్తుంది. మన గడ్డి అక్కడ అలవాటు అయింది గడ్డి అది తింటది, కానీ ఇక్కడ మనం తెచ్చి దానికి ఇష్టం వచ్చినట్టు పెడితే అది ఎక్కడ తింటదండి. అక్కడ ఏదైతే ఫీడ్ ఉందో ఆ ఫీడ్ మనం మార్చకూడదు. అక్కడ 10 లీటర్లు ఇస్తుంది కదా, ఇక్కడ కూడా 10 లీటర్లు ఇస్తుంది అంటే నడవండి. కొన్ని రోజులు 5 లీటర్లు ఇవ్వచ్చు, కొన్ని రోజులు 6 లీటర్లు ఇవ్వచ్చు. దానివల్ల మనం ఇక్కడికి వచ్చిన వెంటనే దాన్ని ఒక వారం రోజులు ఫ్రీ వదిలేయాలి. దాన్ని బ్లడ్ టెస్ట్ చేసి దాని హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అందులో లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, దాని బాడీ టెంపరేచర్ ఎంత ఉంది చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ జరిపించుకుని ఫీడ్ చేస్తే మనకి ఇక్కడ వాతావరణానికి సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే రైతులకు ట్రాన్స్పోర్ట్ సమస్యలు వస్తాయి, వాతావరణ మార్పులు వస్తాయి, దూడ మరణాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే దానివల్ల ఎక్కువగా రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. మెయిన్ గా మా డైరీ ఫామ్ నుంచి మేము సజెషన్ ఇచ్చేది ఏంటంటే అక్కడ అంత దూరం వెళ్ళి కొనుక్కుని ₹1 ఖర్చు పెట్టినప్పుడు దానికి మనం సరి సమానంగా చూసుకునే బాధ్యత మనకు ఉంది. అక్కడ ఫీడ్ మనం తెచ్చుకోవాలండి. ఒక 1 నెల రోజులకో ఒక 2 నెలలకో తెచ్చుకుని దాని ద్వారా డైలీ ఒక 2-3 పూటలు పెడుతున్నాం మన దాన. ఒక గడ్డి కానీ ఏదైనా పచ్చగడ్డి కానీ ఏదైనా సరే దాన్ని ఏంటంటే ఒక పూట అది పెట్టి ఒక పూట ఇది పెడితే దానికి అలవాటు అవుద్ది. దానికి ఫీడింగ్ కెపాసిటీ పెరుగుతుంది, తర్వాత పాలు అలవాటు అవుతాయి. పాలు తీయడం దూడకి ఏంటంటే దూడ కూడా మాక్సిమం చనిపోవడానికి కారణం ఏంటంటేనండి పాలు ఎక్కువ పట్టించాలి, కానీ ఏంటంటే దాన్ని గంతులు అయిపించాలి. యాక్టివ్నెస్ దాన్ని ఫ్రీ రేంజ్ లో వదిలామంటే అది పరిగెట్టడం దగ్గర నుంచి జరుగుతుంది, అరుగుతుంది. దానికి డైజెషన్ ప్రివెంట్ గా జరుగుతుంది. డైజెషన్ జరిగిన తర్వాత అది ఫ్రీగా తిరగడం వల్ల యానిమల్ బేబీ ఏంటి, యానిమల్ ఏంటి, ఇది ఆరోగ్యంగా ఉండదు. దాని బేబీని చూసినప్పుడే కదా దానికి ఆనందం. మరి మీ దగ్గర ఏ జాతులు ఉన్నాయి? మా దగ్గర అయితే ఇది రెడ్ సింధీ అండి. పర్ డే 18 లీటర్స్ ఆర్ 16 లీటర్స్ ఇస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఇది సేమ్ రెడ్ సింధీ క్రాస్. ఇది రెడ్ సింధీ క్రాస్ లోపల కూడా కట్టేసి ఉన్నారు, ఒకసారి చూసొద్దాం. ఇంకా మా దగ్గర వచ్చేటప్పటికి షైవాల్ క్రాస్ అండ్ హెచ్ఎఫ్ క్రాస్. మా దగ్గర వచ్చేటప్పటికి గిరి క్రాస్ ఉంది. వెరీ హైయెస్ట్ అంటే మీకు ఎలా చెప్పాలంటే దాని బాడీ ఫిజిక్ ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, చాలా యాక్టివ్. మరి వీటి ధరలు ఎంత ఉంటాయి? దీంట్లో కూడా చింతామణిలో కూడా యాడ్ అయింది, హెచ్ఎఫ్ చింతామణి కూడా యాడ్ అయింది. దీంట్లో మనకి యాక్చువల్గా ధరలు వచ్చేటప్పటికి 6 లీటర్స్ ఉన్నాయి. 6 లీటర్స్ ఉంటాయండి. 6 లీటర్స్ దగ్గర నుంచి పూటకి 6 లీటర్ల దగ్గర నుంచి 12 లీటర్లు ఇచ్చి ఉన్నాయి. దీంట్లో మాకు ధరలు వచ్చేటప్పటికి 80 వేల నుంచి స్టార్ట్ అవుతుంది. 80 వేల నుంచి 1,50,000 వరకు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకా మా దగ్గర చూసుకున్నట్టయితే మేము దానా పెట్టే విధానం కానివ్వండి, మేము ఫ్రీ రేంజ్ ఈ దగ్గరగా ఈ స్పేస్ ఏదైతే ఉందో మార్నింగ్ మాది ఇక్కడ పాలు తీయడం మిషనరీ ద్వారా పాలు తీయడం అయిపోద్ది. చూసాను. పాలు తీయడం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ తీసుకొచ్చి చెట్లు కట్టేస్తాం. చెట్లు కట్టి దానా లేకపోతే కాసేపు వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆవు ఒక చోటే కట్టేసి ఉంటే దానికి ఏవైతే గిట్లు ఉన్నాయో పట్టేస్తుంది. గిట్ల పట్టేసి ఇది అనారోగ్యానికి గురవుతుంది. దాన్ని మనం మెరుగుపరుచుకోవాలంటే కాసేపు యానిమల్ని మనం ఫ్రీ రేంజ్ లో వదిలేస్తే బెటర్ గా యానిమల్ ఆరోగ్యంగా ఉంటది, ప్లస్ పాలు కూడా బాగా పాల ఉత్పత్తి కూడా బాగుంటుంది. అంటే 3 పూటలా చూసుకోండి 4 పూటలా చూసుకోండి అంటారు. అది అసలు ఇక్కడ ఎలా సాధ్యం? ఇక్కడ షెల్టర్ ఉందా మీకు ఏమన్నా? మాకు షెల్టర్ లేకపోవచ్చు. దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక రోజు ఇంత లక్షల్లో పెట్టి మనం ఆవుని కొంటున్నప్పుడు ఒక రోజు 2 రోజులు ఉండడానికి మన ఇంట్లో మనిషి లాంటిదే కదండి. అది మన ఇంట్లో మనిషి లాంటిది అది కూడా. అలాంటి దాన్ని ఒక 2 రోజులు చూసుకోవడానికి ఏం ఇబ్బంది ఉంటుంది? ఎవరైనా సరే వస్తారు. పాలు దాని రొమ్ములు ఎలా ఉన్నాయి, దాని బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది,
గంగడోలు ఎలా ఉంది, కాలు గిట్లు ఎలా ఉన్నాయి, ఓకే వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రక్చర్, ఓకే బాడీ స్ట్రక్చర్ మనం దగ్గరగా నాలుగు వైపు నుంచి దూరంగా నాలుగు వైపు నుంచి చూస్తే సరి సమానంగా ఉందా, అంటే కాళ్ళు రొమ్ములు మన మొఖాలు కిందకు ఉన్నాయా పైకి ఉన్నాయా, అక్కడ నుంచి చూస్తే ట్రయాంగిల్ షేప్ అది మెయిన్ పాయింట్. అంటే కళ్ళు బ్రైట్ గా ఉన్నాయా, ఓకే సూపర్, కళ్ళు బ్రైట్ గా ఉన్నాయా లేదా అని ఈ కొన్ని ఆవుల్లో ఉన్న లక్షణాలు చూసి కొనుగోలు చేసుకుంటారు. కానీ వాళ్ళని కూడా మేము అదే రీతిలో మేము కొనుగోలు చేసుకోమని కోరుతున్నాం. ఇప్పుడు మీ ఫామ్ లో ఎనిమల్స్ తీసుకోవాలంటే డైరెక్ట్ రావాలా లేకుంటే మధ్యవర్తుల ద్వారా ఏమన్నా రమ్మంటున్నారా? మా ఫామ్ లో రైతులకి మాత్రమే అలా. ఓకే, కరాఖండిగా కరాఖండిగా ఈ పశువుల్ని కొనుగోలు చేసినటువంటి పాడి రైతులకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని ఎలా కల్పిస్తున్నారు? మా దగ్గర ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబిలిటీగా ఉందండి. మా దగ్గర ఎవరైతే పశువులు కొనుగోలు చేశారో వాళ్ళకి మేము బండి మాట్లాడి పెడతాం. కానీ ట్రాన్స్పోర్టేషన్ పేమెంట్ వచ్చేటప్పటికి రైతులు కొద్దిగా వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఫ్రీగా ఏమన్నా అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మేము తక్కువ రేటుకి అందజేసి ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుని బడ్డెన్ అయిపోద్ది మాకు. ఇప్పుడు మేము మంచి జాతిని తీసుకొచ్చి మేము ఇక్కడ సేల్ చేస్తాం. రైతులకి మంచి రేట్లు ఇవ్వాలి, రైతులకి ఒక మంచి జాతిని మేము అందజేయాలనే ఒక మంచి ఆలోచనలో మేము దిగాం. అలాంటి దాన్ని మేము ఫ్రీ కూడా ఇస్తే మేము లాస్ అవుతాం కదా సార్. ఇప్పుడు రైతు బాగుండాలి, మేము బాగుండాలి. ఫైనల్ గా మీ షెడ్ లో ఆవులు తీసుకున్న వాళ్ళకి మీరు చెప్పే గ్యారంటీ ఏంటి? మా షెడ్ లో ఆవులు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫైనల్ గా మన ఆడియన్స్ కి మీరు ఏం చెప్తున్నారు? మా దగ్గర ఎవరైతే ఆవుల్ని కొనుగోలు చేశారో వాళ్ళకి ఒకటే మాట, మా దగ్గర రండి, చూసుకోండి, ఫ్యాక్ట్ SNF చెక్ చేసుకుని అప్పుడు మీరు ఆవును కొనుగోలు చేసుకుని పట్టుకెళ్ళండి. రొమ్ము డ్యామేజ్లు అలాంటివి ఏమి ఉండవు? రొమ్ము డ్యామేజ్లు కాదు కదా సార్, దానికి ఎటువంటి అనారోగ్య కారణాలు కూడా ఉండవు. ఎందుకంటే డైలీ ఒక వెటనరీ డాక్టర్ డైలీ వస్తారు, ఆయన వచ్చి చెక్ చేసి వెళ్తారు. ఫైనల్ గా నేను ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నానండి. వీళ్ళ దగ్గర అయితే ప్రస్తుతానికి HF ఉన్నాయి, HF క్రాస్ ఉన్నాయి, రెడ్ సింధు ఉంది, గిర్ క్రాస్ ఉంది, గిర్ ఉంది, అలాగే సాహివాల్ ఉంది. కపిల ఆవులు కావాలన్నా కూడా కపిల ఆవులు ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే ఒక మంచి ఆశయంతో వీళ్ళు కూడా ఎన్నో డక్కాస్ తిన్నారు. అంటే ఎలా అంటే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఫైనల్ ఏమైందంటే వీళ్ళు కంప్లీట్గా పాల వ్యాపారం చేస్తున్నారు, పశువుల్ని ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళ షెడ్డును మాత్రం కంపల్సరీ మెచ్చుకోవాలండి. చాలా చాలా బాగుంది, మంచి లైటింగు, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. దోమలకి కొట్టకుండా ఫాగ్స్తో మనము హర్యానా పంజాబ్ చూస్తుంటాం చూడండి, ఈ దోమలు కొట్టకుండా ఫాగ్ మిషన్స్ వేస్తుంటాం, అలాంటివి కూడా ఉన్నాయండి బాబు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఎన్ని దెబ్బలు తిన్నా కూడా డైరీ ఫామ్లో సక్సెస్ అవ్వాలి, మనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు పశువులు తెచ్చి అమ్మడం అయితే జరుగుతుంది. మీలో ఎవరికైనా కానీ కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి. అన్ని విధాల మీకు పాలు చూసుకోండి, ఎనిమల్ కండిషన్ చూసుకోండి, దూడలు చూసుకోండి, రొమ్ములు చెక్ చేసుకోండి, ఫీడ్ తింటుందా, ఎలాంటి గడ్డి వాడుతున్నారు, ఎలాంటి దానాలు వాడుతున్నారు, ఎలాంటి మ్యానిపులేషన్స్ ఏమైనా చేస్తున్నారు, అన్ని పరిశీలించుకున్న పిదపే మీరు ఈ ఎనిమల్ సెలెక్షన్ చేసుకోవడం అనేది బెటర్ అనేది నా యొక్క అభిప్రాయం. మోటివేట్ అయ్యేటట్టు మాత్రం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సదా మీ అభిమానానికి బానిస, ఇట్లా మీ పాటిసిల్లు మాధవ్.